ప్రైవేట్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్న మిత్రులందరూ కూడా ఇక్కడ యునైట్ అయ్యారు. యునైట్ అయ్యి మీ సమస్యల్ని మాలాంటి అంటే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినట్టే, అవసరం అయితే ఇంకా అవసరాలు ఏమున్నాయో చూసుకుని మనం వర్కౌట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. పెద్ద వైద్యుడి చేత స్టంట్ వేయించుకుంటాడో వీరు కూడా వేయించుకోగలిగారు. రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రజా హృదయాల్లో నిలిచి ఉన్నాడు అని అనడానికి ఒక ఉదాహరణగా ఇది ఒక ఛాలెంజింగ్ వృత్తి. అంటే సర్వీస్కి అల్టిమేట్ సేవాభావం ఉన్నవాళ్ళు మాత్రమే ఈ వృత్తిని ఎంచుకుంటారు, డబ్బులు సంపాదన కోసం కాదు. అంటే ఒక రోగి తన రోగాన్ని 10 మందికి పొందుతూ ఉంటాడు. అది అంటుది కాకపోయినా చూడండి, కరోనా లాంటి టైంలో నర్సింగ్ సేవ అది మామూలుగా కొనియాడదగింది. అంటే మామూలుగా కొనియాడలేదు, అంత గొప్ప సేవలు అందించినటువంటి ప్రైవేట్ హాస్పిటల్లో మీరందరూ కోవిడ్ టైంలో చేసిన వాళ్ళందరూ కూడా ఆ ప్రాణదాతలుగానే ఆ బ్రతికున్న ప్రతి వాడికి కూడా ఆ నర్సు చేసినటువంటి సేవే నీవే ఒక ప్రాణదాతగా వాడికి కనిపించావనేటువంటిది నాకున్న వ్యక్తిగత అభిప్రాయం. సరే, మీకు సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యని అడ్రస్ చేయడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. ప్రభుత్వంలో ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేసేటువంటి అందరూ కూడా ఒక యూనియన్గా ఏర్పడటం, కేవలం ఈ కార్డు కోసమే కాకపోయినా మీ 10 సమస్యలు ఉన్నాయి. ఇవాళ వైద్యులు అన్నిటికంటే మీ సమస్యలు బాగా తెలిసిన వ్యక్తి. ఇది నాకు ఆయనే చెప్పారు, వీళ్ళందరినీ కలిసి కూర్చోబెడదాం, ఒక ప్రోగ్రామ్ ఇనిషియేట్ చేసి వాళ్ళ ఇష్యూస్ మీద అవగాహన ఆయనకు ఉంది. అవసరమైతే గవర్నమెంట్ నుంచి ఏ విధంగా సపోర్ట్ చేయొచ్చు అనే దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో శ్రీనివాస్ గారు నాకు తెలియజేశారు. నేను మీకు ఒక సేవ, అన్నిటికంటే డబ్బు కంటే సేవ అనేటువంటిది మీ చేత ఈ పని చేయిస్తుంది. ఆ సేవగా డాక్టర్ శ్రీనివాస్ గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. నేను రూరల్ నుంచి రాజానగరంలో జగ్గంపూడి రాజా ఒక్క ఓటు మనం పేదవాడికి డైరెక్ట్గా సహాయం చేయలేకపోవచ్చు. సహాయం చేసి వాడికి ఓటు వేస్తే మాత్రం ఆ సహాయం చేసే దాంట్లో మనం కూడా పార్ట్నర్స్. జగన్ గారిని మాట్లాడుతున్నారంటే మాట్లాడాల్సినటువంటి వాయిస్ ఇది అవ్వాలని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, నేను మాట్లాడాను, ఇందులో ఎక్కడైనా తప్పుంటే చెప్పండి, నేను మాట్లాడిన దాంట్లో వాస్తవం లేకపోతే చెప్పండి. మీ గౌరవ మంత్రివర్యులు శ్రీ వేణుగోపాలకృష్ణ గారు, మా మంత్రి గారు చాలా అద్భుతంగా చెప్పారు. ఇవన్నీ కూడా రెడ్డి గారు వచ్చిన తర్వాత 1,79,000 కోట్లు డీబీటీ నాన్ డీబీటీ ద్వారా సంక్షేమాన్ని అందించారు. 33 పథకాలు పెట్టి, దానివల్ల పేదరికం గతంలో 12% ఉండేది, ఇప్పుడు 6% తగ్గింది. పేదరికం ఎలా తగ్గిందంటే సంక్షేమ పథకాల వల్ల తగ్గింది. గతంలో కూడా ఇదే ఆదాయం వనరులు ఉన్నాయి. మరి ఆ అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి నేను 40 years ఇండస్ట్రీ అని చెప్తాడు ఆయన. మరి ఆయన ఎందుకు చేయలేదు? ఈ డబ్బంతా అప్పుడు ఏమైపోయింది? మీరు ఆలోచించాలి, మీరు మేధావులు. తెల్లారికి లేచి చూస్తే ఆ పేపర్ నిండా, టీవీ ఛానల్ నిండా జగన్మోహన్ రెడ్డి సైకో, పిచ్చోడు, దుర్మార్గుడు, ఇయే. ఇంకా అంటే పేదలకు మంచి చేసే వ్యక్తిని ఆ విధంగా రాయడం కరెక్టా కాదా? మీరు ఆలోచన చేయాలి. సో ఇంత గొప్ప పరిపాలన చేస్తున్న వ్యక్తి గురించి చెడుగా మాట్లాడుతున్నారు. ఈ పేదల ముఖ్యమంత్రిని మనం అందరం కాపాడుకోవాలి. అవునా కదా? అవునా? కోవిడ్ లో సేవలు అందించిన వారికి కొంతమందికి మెడల్స్ ఇవ్వడం జరుగుతుందండి. ప్రణతి గారు పేర్లు పిలిచిన వాళ్ళందరూ త్వరగా రండి. రాజు, భవ్యస్కిన్, బాబు గారు, ఆర్తో, వర్తమాన డాక్టర్ గూడ శ్రీనివాస్ గారు మీ వెన్నంటూ ఉంటారని చెప్పి అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఎడ్యుకేటెడ్ యంగ్స్టర్స్, సో లైఫ్ పట్ల మీ అందరికీ కూడా చాలా గొప్ప ఆశయాలతో మీరందరూ కూడా లైఫ్ సాగిస్తూ ఉన్నారు. అన్ని రకాలుగా చాలా కష్టపడ్డారు. కోవిడ్లో అయితే మీరు చేసిన సేవకి దానికి విలువ ఎవరు కట్టలేరు, అంత గొప్ప సేవ చేశారు. ఉన్నప్పటికీ కూడా మన హాస్పిటల్లో మనకి ఏదైనా అయితే మనకేం ఫ్రీగా చేయరు కదా. చేస్తారా? ఏదో ఒకళ్ళకిద్దరికి ఏదో అభిమానం కొద్ది ఏమైనా చేస్తారు కానీ
మన ఫ్యామిలీలో ఏదైనా జరిగినా కానీ ఏం చేయరు. మరి వాళ్ళు మీరు అందరూ ఒక యూనియన్ కింద ఏర్పడి మీ అందరికీ కూడా ఈఎస్ఐ కార్డ్స్ ఇప్పించాలి అని ఒక పెద్ద డిమాండ్ పెట్టారు. అదేమి పెద్ద డిమాండ్ కూడా కాదు, ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ లైక్ మీ. ఎంపీ అయిన తర్వాత ఫస్ట్ టేకప్ చేసిన ప్రాజెక్ట్ అదే. ఫస్ట్ టేకప్ చేసిన అదే ప్రాజెక్ట్ 100 crore రూపీస్ దానికి శాంక్షన్ తీసుకుని వచ్చాము. ఇవాళ మార్చ్ ఏప్రిల్ కల్లా దాన్ని ఇనాగ్రేట్ చేయబోతా ఉన్నాం. ఆల్రెడీ ఇట్స్ రన్నింగ్, ఒక పక్కన నడుస్తూ ఉంది, ఇంకో పక్కన వర్క్ జరుగుతూ ఉంది. సో ఒక 100 crore హాస్పిటల్ తీసుకొచ్చాం. ఆ హాస్పిటల్కి సంబంధించి మొత్తం మీద 50,000 అండ్ అబోవ్ ఐపీ కార్డ్ హోల్డర్స్ ఉన్నారు. అట్లా మీ అందరికీ కూడా ఆ కార్డ్స్ ఇప్పించడం నాకు పెద్ద విషయం కాదు. ఒకసారి కట్టడం మానేస్తే అది ల్యాప్స్ అయిపోతుంది. సో అది మంత్లీ ఆటో జనరేటెడ్ కింద మీ బ్యాంక్ అకౌంట్ నుంచి వెళ్ళిపోయేటట్టు మీరు పెట్టుకోవాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 15 days మీకు అన్నీ కంప్లీట్ చేస్తానని రేపు జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు రాజమహేంద్రవరాన్ని నేను ఎలా తయారు చేస్తానన్నానంటే, నాట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్, మన పిల్లలకి, ఐ మీన్ మీరందరూ పిల్లలు అనుకో, మీ అందరికీ జాబ్ ఆపర్చునిటీస్ ఇప్పించే విధంగా నా ఫోకస్ అంతా నెక్స్ట్ నేను చేయబోయేది జాబ్ అవైలబిలిటీ, జాబ్స్ అంతా ఇస్తాం. అదేవిధంగా మీకు యూనియన్ కార్డు ఇచ్చారు కదా, దీంతో మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా 10 to 20% డిస్కౌంట్ వచ్చేటట్టుగా కూడా అమలు చేస్తామని చెప్పి మీకు హామీ ఇస్తున్నారు. ది డిస్ట్రిక్ట్ ప్రైవేట్ హాస్పిటల్స్ నర్సింగ్ అండ్ మెడికల్ స్టాఫ్ ట్రేడ్ యూనియన్ని భారీ బహిరంగ సభ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా నలువైపుల నుంచి కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా మెడికల్ ఓటీ టెక్నీషియన్స్ కానీ, ఫార్మసిస్టులు కానీ, నర్సింగ్ స్టాఫ్ కానీ, కోవిడ్లో ఎనలేని సేవలు అందించిన నర్సింగ్ సిబ్బంది కూడా ఈరోజు రావడం జరిగింది. ఎంపీ భరత్ గారు మరియు గూడూరు శ్రీనివాస్ గారు, జగ్గంపూడి రాజా గారు, చల్లబోయిన వేణు గారు మరియు ముఖ్యమైన ప్రముఖులు కూడా విచ్చేశారు. అలాగే పలు హాస్పిటల్ అధినేతలు కూడా విచ్చేసి కోవిడ్లో వర్క్ చేసిన స్టాఫ్ అందరికీ కూడా కోవిషీల్డ్ మరియు కోవిడ్ సర్టిఫికెట్లను కూడా ప్రదానం చేయడం జరిగింది. అలాగే గోల్డ్ మెడల్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రతి నర్సింగ్ సిబ్బందికి ఈహెచ్ఎస్ కార్డు ఇవ్వాలనేది మా ఆశయం. ఈఎస్ఐ కార్డు వల్ల ఉపయోగాలు ఏంటనేది అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఒక హాస్పిటల్లో చేస్తే 4 ఉన్నారు, 5 ఉన్నారని ఎవరో ఈఎస్ఐ కార్డు కూడా ఇవ్వరు. కానీ అలా కాకుండా ఇండివిజువల్గా ప్రతి నర్సింగ్ మెడికల్ సిబ్బందికి హెచ్ఆర్ నుంచి ఆయా వరకు అందరికీ కూడా ఈఎస్ఐ కార్డు ఇప్పించడం మా ముఖ్య ఉద్దేశం. మరియు యూనియన్ ఐడి కార్డు ఇవ్వడం కూడా మా ముఖ్య ఉద్దేశం. ఒక ఆటో నడుపుకునే వారికి కానీ, రిక్షా కార్మికుడికి కానీ ప్రతి ఒక్కరికి యూనియన్ చాలా ముందస్తుల్లో ఉన్నాయి. ఒక మెడికల్ సిబ్బందులు యూనియన్ వెనకబడిపోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం ఇంకా ముందు రోజుల్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కానీ, మనకి కానీ, అందరికీ కానీ ఎనలేని గుర్తింపుని తెస్తుందని, అలానే మెడికల్ సిబ్బంది అందరూ కూడా ఒక తాట మీద ఉంటారని మేము భావిస్తూ, ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన మీడియా మిత్రులకు కానీ, నాయకులకు కానీ, పిలిచినట్టు వచ్చిన డాక్టర్లకు కానీ, సిబ్బందికి కానీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. స్టాఫ్ అందరికీ కూడా మా నమస్కారం.